కొన్ని వార్తలు మనం చూస్తుంటేనే కళ్ళెమ్మటి నీళ్ళాగవు, దుఃఖం ఆగదుల్లా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక తండ్రి కొడుకుల అనుబంధానికి సంబంధించిన ముచ్చట. తండ్రి ఉన్నట్టుండి చచ్చిపోవడంతోని తల్లడిల్లిపోయిన కొడుకు గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలను నిర్వహించిన కొద్దిసేపటికే కొడుకు కూడా గుండెపోటుతోని తనువును సారించిండు, జీవిడిచిండు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతోని పానాలు కోల్పోడు ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఈ విషాదకరమైనటువంటి సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేట ఊళ్ళో అయ్యింది. పెద్దంపేట గ్రామానికి చెందినటువంటి పెద్ద లక్ష్మయ్యకు 62 సంవత్సరాలు ఉంటాయి. సోమవారం అంటే ఆగస్టు 12వ తారీఖున గుండెపోటుతోని పాపం జీవిడ్చిండు. ఇక వాళ్ళ నాయన చనిపోటుతోని ఎంతో నాయనను ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి పెద్ద కొడుకు మస్తు బాధకు లోనైండు. ఆయన పేరు కృష్ణరాజు, 30 సంవత్సరాలు ఉంటాయి. నాయన పోయిన బాధ డైజెషన్ కాక ఏడిచేటోడు ఏడిచినట్టే ఏడుతూనే ఉన్నాడు. ఇక మొత్తానికి కావాల్సిన కార్యానికైతే పోవాలి కదా. ఇక సాయంత్రం తండ్రి అంత్యక్రియలు ఎప్పుడైతే కంప్లీట్ చేసిల్లో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఏమైందో ఏమో, ఎంత మానసికంగా తండ్రి మీద ప్రేమ పెంచుకున్నాడో తెలియదు కానీ ఆయన కూడా జీవిడిచిండు. శ్వాస తీసుకున్నాడు కూడా ఆయన మస్తు తక్లీఫ్ పడుతుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎంబటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు దవాఖానకు తోలుకొని పోయినరు. కాకపోతే అప్పటికైనా గుండెపోటుతో చనిపోయినట్లు అక్కడ డాక్టర్లు చెప్పిండ్రు. ఇక దీంతో నా కుటుంబం శోక సంద్రంలా మునిగిపోయింది, కన్నీరు మున్నీరు అయిపోయింది. కాకపోతే ఇద్దరు తండ్రి కొడుకులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటా జీవనం సాగిస్తున్నారట. ఇట్లా తండ్రి కొడుకులు ఇద్దరు మృత్యువాత వడుతోటి పెద్దంపేట గ్రామంలో అయితే విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతోని ప్రాణాలు కోల్పోడు ప్రతి ఒక్కరిని తల్లడిల్లిపోయేటట్టు ఆ ఇంట్లో దుఃఖాన్ని ఆపుడు ఎవ్వరి వశం కాలేదు. అందుకనే అంటారు పెద్దోళ్ళు, ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి, ఉన్నన్ని రోజులు నలుగురితోటి మంచిగా ఉంటూ 4 మంచి పనులు చేయాలి. ఈ రోజులలో ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు కనుమరుగైతున్న వేళ ఇటువంటి తండ్రి కొడుకుల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెప్తున్నది ఈ వార్త. ఏదేమైనా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం.